శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 10వ తేదీ బుధవారం సెప్టెంబర్ 2025 నాటి దినఫలాలు. మేషరాశి వారికి అనేక విధాలుగా కలిసొచ్చే కాలం అని చెప్పాలి. అసలు మిగతా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది చెప్పుకోనవసరం లేదు. లాభస్థానంలోనే రాహు గారు ఉన్నారు. చంద్ర కలయికతో 2 రోజుల క్రితమే గ్రహణం జరిగి ఉంది. ఇది లాభస్థానంలో ఉంది కాబట్టి, ఏర్పడి ఉంది కాబట్టి మేషరాశి వారికి చాలా చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే మాతృస్థానంలో ద్వితీయాధిపతి ఉన్నారు, షష్ఠ స్థానంలో రాస్యాధిపతి ఉన్నారు. అనేక విధాల లాభాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, ధన ఆదాయం రీత్యా బాగుంటుంది. అలాగే ఊహించని విధంగా లాభాలు వస్తాయి. మీకు అనుకోని విధంగా ఉన్నతి లభిస్తుంది. స్థిరచరాస్తుల వృద్ధి జరుగుతుంది. తల్లిగారి వంశం వైపు నుంచి చక్కటి ఆదరాభిమానాలు పెరుగుతాయి. స్థిరచరాస్తుల వృద్ధి జరుగుతుంది. మీకు అనేక విధాల లాభం జరిగే అంశాలు ఉన్నాయి. ఒక్క గ్రహణ ఫలితాన్ని మనం నెల రోజులు చెప్పుకోవచ్చు. ఒక నెల రోజుల వరకు ఈ ఫలితం చాలా చాలా అత్యద్భుతంగా ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి, మరింత అనుకూలత సిద్ధిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, ఎన్నో రకాలుగా బాధలు ఉంటాయి. అలాగే మేషరాశి వారికి కూడా ఉన్నాయి. ఏలినాటి శని జరుగుతోంది. శని గారు ఏ స్థానంలో ఉన్నారు, మరి స్థాన చలనాలకి చాలా చాలా అవకాశం ఉంది. గురువు గారి యొక్క బలము లేకుండా పోయింది. గురువు గారు 3వ స్థానంలో ఉన్నారు. ఏవైనా అపవాదులు అపనిందలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇలాంటివి ఏ ఉన్నా గానీ మీ మనోబలంతో వీటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొని ముందరికి వెళ్ళి విజయావకాశాన్ని చేతపుచ్చుకుంటారు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, చెప్పిన నవగ్రహ స్తోత్ర పరిహారం తప్పనిసరిగా చేసుకోండి, మరింత శుభకరంగా ఉంటుంది. శుభం. వృషభ రాశి వారికి ద్వితీయం యోగిస్తోంది, లాభస్థానం యోగిస్తోంది. 2 గ్రహాల చేత, శని చంద్రుల చేత లాభస్థానం యోగిస్తోంది, గురువు గారి చేత ద్వితీయం యోగిస్తోంది. చతుర్థంలో బుధుడు బాగున్నారు, బుధాదిత్య యోగము బాగుంది. ఈ రకమైనటువంటి గ్రహస్థితులు మిమ్మల్ని పూర్తిగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తాయి. దీనికి తోడుగా 2 రోజుల క్రితం ఏర్పడినటువంటి గ్రహణం కూడా అత్యద్భుతంగా మీకు దశమ స్థానంలో ఏర్పడి ఉండడం వల్ల ఖచ్చితంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో ఉన్నతి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల యొక్క రాక, కొత్త కుటుంబ సభ్యుల యొక్క రాక మీకు చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వివాహాది శుభకార్యాలు కుదిరే అవకాశం ఉంది. ధనము వచ్చే అవకాశం ఉంది. మీరు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అలాగే అతి త్వరలోనే కోర్టు కేసులు అలాంటివి ఏమన్నా ఉంటే వాటన్నిటి బారి నుంచి మీరు బయటపడి అనేక విధాల లాభాల బాటలోకి వెళ్తారు. ఇది కూడా మీ మానసికమైనటువంటి ప్రశాంతతకి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింతగా మనశ్శాంతి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. శుభం. మిథున రాశి వారికి రాశిలో ఉన్న గురువు గారు, 2వ స్థానంలో ఉన్న శుక్రాచార్యుల వారు, 3వ స్థానంలో ఉన్నటువంటి రవి, బుధ, కేతువులు. ఏమి కావాలండి, ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అంటే దీనికి తోడు దశమంలోకి చంద్రుడు వచ్చేసారు. దశమంలో ఉన్నటువంటి శని గారితో కలిసి సంచరిస్తూ ఉన్నారు. ఉద్యోగ జీవితం బాగుంది, స్థిరమైన ఆదాయాన్ని కలిగి ఉన్నారు, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉన్నారు, మంచి మంచి ఆలోచనలు వస్తున్నాయి. మీ ఆలోచనలకి 10 మంది నుంచి ప్రశంసలు ఉంటాయి. కుటుంబ జీవితం బాగుంటుంది. లలిత కళలలో చక్కటి ప్రావీణ్యత సంపాదిస్తారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఊహించని విధంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క ఆత్మీయతాదరాభిమానాల మధ్య మీ ఉన్నతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. సంతానం బాగున్నారు, భార్యాభర్తల ఐకమత్యం బాగుంది. అసలు ఎన్ని విధాలుగా బాగుండాలో అన్ని విధాలుగాను బాగుంది. అయితే రాహుగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా చాలా మంచిది. వీరికి అనేక విధాలుగా మానసికమైనటువంటి ధైర్యం పెరుగుతుంది. తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి వారికి అనుకోని విధంగా ఖర్చులు ఎదురవుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది, అక్కడ ఖర్చులు ఎక్కువైతాయి. అలాగే శారీరక శ్రమ ఉంటుంది, దీని గురించి ఔషధ సేవ అవసరం అవుతుంది. అలాగే దైవ కార్యాలకు ఎక్కువ ధనం ఖర్చు పెడతారు, తీర్థయాత్రలకు ఎక్కువ ధనం ఖర్చు పెడతారు. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, ఉద్యోగంలో ఉన్నతి లభిస్తుంది.
అనేక విధాలుగా మీరు కోరుకున్న జీవితం కూడా రాబోతోంది. ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, అష్టమ స్థానంలోనే 2 రోజుల క్రితం గ్రహణం ఏర్పడి ఉన్నది. ఇది కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటూ ఉండగా, గురుబలం బావుంటూ, శుక్రాచార్యుల వారి బలం బావుంటూ, గురువుగారు అతి త్వరలోనే ఒక 30 రోజుల కాలంలోనే మీ రాశిలోకి రాబోతున్నారు. ఇది ఉచ్చ స్థానం గురువుగారికి. కాబట్టి ఇక్కడ మీకు అనేక విధాల మంచి చెయ్యాలి. రాశిలో గురువుగారు ఉంటేనే చాలా వరకు బాగుంటుంది. అలాంటిది అది ఆయనకి ఉచ్చ స్థానం అవుతూ ఉండడం వల్ల మీరు అనేక అంశాలలో నంబర్ 1 స్థానంలో ఉంటారు. చాలా సంతృప్తికరమైనటువంటి స్థానంలో ఉంటారు. అందుకు గాను బీజాలు ఇప్పుడు వేస్తారు. ఇవన్నీ కూడా మీ ఆత్మ సంతృప్తికి కారణం అవుతాయి, మీకు తెలుస్తాయి. ఇప్పుడు ఈ మాట జరిగింది కదా, ఒక 10-15 రోజుల్లోనే ఇది అనుభవంలోకి వస్తుంది, ఒక నెల రోజుల్లోనే ఇది అనుభవంలోకి వస్తుంది, ఇలాగ అనుకుంటూ ఉంటారు. అంటే ఫలితాలు అనేవి అతి కొద్ది రోజుల్లోనే రాబోతున్నాయి అన్నమాట. ఇందుకు గాను ఓర్పు కలిగి ఉండండి. ఏ పని ఎంతవరకు కృషి చేసుకుంటూ వెళ్ళాలో మీ శక్తి మేరకు కృషి చేసుకుంటూ వెళ్ళండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు లాభిస్తాయి, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ధన ఆదాయం బాగుంటుంది, కుటుంబం బాగుంది. ఇలా అనేక విధాల మీకు మంచి జరగడానికి మంచి మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, ఒకసారి రాహు గారికి శని గారికి కూడా ఏదైనా అష్టోత్తర శతనామ పూజ చేయించండి నవగ్రహాల వద్ద. మరింతగా మానసిక శాంతి పొందుతారు. శుభం. సింహరాశి. సింహరాశి వారికి చాలా విషయాలలో చాలా ఓర్పు కలిగి ఉండే పరిస్థితి కనిపిస్తోంది. లాభస్థానం బాగుంది గురువు గారి వల్ల, వ్యయస్థానం బాగుంది శుక్రాచార్యుల వారి వల్ల. మరి 2 గ్రహాలు బాగున్నాయి కదండి, అన్ని బాగుంటాయా అంటే, ఏ గ్రహం ఇచ్చే ఫలితాలు ఆ గ్రహమే ఇవ్వబోనుతుంది. కాబట్టి మీరు కొన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఉత్తమమైన పని. అనుకోని విధంగా ధనం వస్తుంది, కానీ కుటుంబంలో కాస్త మానసిక తాపం ఏర్పడడానికి అవకాశం. పోయినటువంటి వస్తువుల్ని మీరు సంపాదించుకోగలుగుతారు, కానీ కొత్తగా ఇతరత్రా ఏ వస్తువులు చేజారిపోకుండా చూసుకోండి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నట్టే ఉన్నాయి, కానీ మానసిక ప్రశాంతత లేకుండా ఏదో ఒక ఆటంకాలు వచ్చి ఈ ఆస్తి తగాదాలు కానీ ఆస్తి పంపకాలు కానీ అలాంటి విషయాలలో కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉంటారు. అది మనోవ్యాకులత. ఇలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, మీరు ఇక ఇతరత్ర ఏ అంశాలు తీసుకున్నా కూడా అంత శుభకరంగా లేని కారణం చేత మీకు కొంచెం మానసిక ఒత్తిడి పెరిగినట్టుగానే ఉంటుంది. వీటన్నిటిని అధిగమించాలి అంటే గురుబలాన్ని పెంచుకోవాలి. ఉన్న గురుబలం మీకు ధనాన్ని ఇస్తోంది, చక్కటి ఆశీస్సులు ఇస్తోంది. కాబట్టి దైవ ప్రార్థనలు చేసుకోవడం ద్వారా భగవంతుని యొక్క ఆశీస్సులు పొందండి. అతి త్వరగా శీఘ్రంగా మీరు కోరుకున్నటువంటి కోరికలు తీరుతాయి. ఇక్కడ గురుబలం అనేది కేవలం ధనం ఇవ్వడం మాత్రమే కాదు, మీరు ఏదైతే ఇబ్బందుల్ని ఆటంకాల్ని అధిగమించడానికి దైవ ప్రార్థనలు చేస్తున్నారో, ఇతరత్ర స్తోత్రపారాయణాలు చేస్తున్నారో, జపతపాలు చేస్తున్నారో, అలాగే హోమాలు చేస్తున్నారో, దానాలు ధర్మాలు ఇలాంటివి ఏవి చేసినా కూడా ఈ గురుబలం అనేది మీకు ఉపయోగపడి అనేక విధాలుగా మీకు లాభాలని తెచ్చిస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్ర సంచారం చాలా చాలా బాగుంటూ ఉన్నప్పటికీ ఇక్కడ శని గారితో కలిసి రాశిని చూస్తోంది. రాశిలో కుజుడు ఉన్నారు. ఇక్కడ కోర్టు విషయాలు ఇబ్బంది పెడతాయి, వ్యాపార విషయాలు ఇబ్బంది పెడతాయి, వ్యవహార విషయాలు ఇబ్బంది పెడతాయి, మనోవ్యాకులత చెందుతారు, అలాగే మానసిక ఒత్తిడికి గురి అవుతారు, పబ్లిక్ రిలేషన్స్ వ్యతిరేకంగా ఉంటాయి. లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా చాలా బాగున్నారు. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారు కూడా బాగున్నారు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ ఇబ్బందులన్నిటినీ మీరు అధిగమించడానికి చేసే ప్రయత్నం కొంచెం ఫలిస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, కన్యారాశి వారికి ఈ 6వ స్థానంలోనే గ్రహణం ఏర్పడి ఉన్నది 2 రోజుల క్రితమే. దీని ప్రభావం దగ్గర దగ్గర నెల రోజుల వరకు ఉంటుంది. షష్ఠ స్థానంలో గ్రహణం చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి అధికమైనటువంటి మానసిక తృప్తి ఇక్కడ కలుగుతుంది. ఇక్కడ ఏవైతే నెగిటివ్
ఫలితాలు మీకు కనిపిస్తూ ఉన్నాయో వాటన్నిటి నుంచి మీరు అతి వేగవంతంగా బయటపడగలుగుతారు అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ఓర్పు కలిగి ఉండండి, అన్ని విధాలా మీకు ఉత్తమమైన ఫలితాలు ఏర్పడతాయి. శుభం. తులారాశి. తులారాశి వారికి శనిగారి బలము చాలా చాలా బాగుంది, అలాగే చంద్రుని బలము కూడా బాగుంది. ఇక గురువు గారు నవమ స్థానంలో అద్భుత స్థితిలో ఉన్నారు, దశమంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, ఏకాదశంలో రవి బుధ కేతువులు ఉన్నారు. ఇన్ని గ్రహాల యొక్క కలయికలు గాని, దృష్టులు కానీ, స్థితి సంచార విశేషాలు గాని ఇంత అద్భుతంగా ఉన్నాయి అంటే తులారాశి వారు మంచి ఉన్నత స్థితికి వెళ్తారు. శనిగారి బలము, గురుగారి బలము, రవి బలము, అలాగే కేతు బలము, రవి బుధాదిత్య యోగము, శుక్రాచార్యుల వారు అసలు ఇంకా చెప్పడానికి అలివి కానంతగా ఉన్నాయి గొప్పగా. ఒక్క సంతానము గురించి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి, ఓర్పు కలిగి ఉండండి. ఇదే మీరు తీసుకునే జాగ్రత్త. చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇది భూమి తగాదాలు తగ్గిపోవచ్చేటటువంటి దిశగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు ఇంకా ఇప్పుడే అంత ఒక కొలిక్కి రావు. ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, ఊహించని విధంగా ధన లాభాలు బాగుంటాయి, వస్తు సామాగ్రి, వస్త్ర సామాగ్రి, అలాగే ధన సమృద్ధి చాలా బాగా జరుగుతుంది. పిత్రార్జితాలు బాగుంటాయి. మీ తండ్రి గారి యొక్క బరువు బాధ్యతలని మీరు కొద్దిగా భాగం పంచుకొని నేనున్నా నీకేం పర్వాలేదు అనేటటువంటి భరోసాని ఇస్తారు తండ్రి గారికి. ఇది మీ తండ్రి గారికి చాలా చాలా తృప్తి కలిగించే అంశంగా తెలియజెప్తూ ఉన్నాను. ఇక ఊహించని విధంగా లాభాలు రావడమే కానీ విరోచితంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో అవి అద్భుతమైన ఫలితాలు ఇవ్వడమే గాని, నిరుద్యోగ సమస్యని నిర్మూలించుకోవడమే గాని, మీరు అనారోగ్యం తగ్గించుకోవడం గాని ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. చెప్పదగ్గ సూచనలు ఒక్క సంతాన విషయంలోనే ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, వాహనాల విషయంలో, ప్రయాణాల విషయంలో, అలాగే ఆస్తి తగదాల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళండి. మిగతావన్నీ కూడా చాలా బాగున్నాయి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల మీకు మరింత వృద్ధి కలుగుతుంది. మానసికమైనటువంటి సంతోషము అత్యధిక మోతాదులో ఉంది. అనుకోని విధంగా వచ్చే అదృష్టాలు కూడా అవి పరిపరి విధాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల ద్వారా వస్తాయి, కీర్తి ప్రతిష్టల ద్వారా వస్తాయి. అనేక విధాలుగా మీరు ఉన్నత స్థితి పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది, దశమ స్థానంలో రవి గారి సంచారం బాగుంది, అలాగే ఏకాదశంలో కుజుడి సంచారం బాగుంది. వీరి సంచారాలు బాగున్నప్పటికీ కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకుంటూ వచ్చాం. అయితే కుజుని యొక్క స్థితి సంచారము శనిగారి దృష్టి ఉంటూ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు లాభాలని సూచించే విధంగా వెళ్తుంది. ఇప్పటి వరకు చాలా మొండిన పడింది, ఎటువంటి లాభాలు రాని విధంగా ఉన్నది. కానీ ఇప్పుడు కుజుని యొక్క సంచారం మారిపోబోతూ ఉన్న కారణం చేత, రాశిలో కూడా చివరి డిగ్రీలకు వచ్చేసి ఉన్న కారణం చేత ఇక వారి యొక్క అమోఘమైనటువంటి ఫలితాలు మీకు చాలా చాలా ఆనందం సమకూరుస్తాయి. భూమికి సంబంధించిన లావాదేవీలు విజయవంతం అయ్యే అవకాశము, అలాగే స్థిరచరాస్తుల వృద్ధి కోసం చేసే పనులలో ఆ జాప్యం అనేది తగ్గిపోవడము ఇలాంటివి ఉంటాయి. ఉద్యోగ జీవితంలో కూడా అనేక విధాలుగా మీకు సంతృప్తి కలిగే విధంగా ఫలితాలు ఉంటాయి. అలాగే పితృవర్గ రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఆదాయము, సంపాదన, తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు లేదా తండ్రి వర్గపు వారితో సహాయ సహకారాలు ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంది. బంధుమిత్రులని పరామర్శించడానికి దూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే షేర్స్, పెట్టుబడులు ఇలాంటివి ఏమన్నా ఇదివరకే పెట్టి ఉన్నట్టయితే ఇప్పుడు అవి కొంచెం లాభాల బాటలో కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీ మానసికమైనటువంటి ఆనందాన్ని పెంచేవే అని చెప్పి తెలియజేస్తూ, రాహుగ్రహ, శనిగ్రహ, అలాగే కేతుగ్రహ, గురుగ్రహ ఈ 4 గ్రహాల స్తోత్ర పారాయణాలు చేయండి. ప్రధానమైనటువంటి గ్రహాలు 4 కూడా అంత బలం కలిగినట్టుగా లేవు కాబట్టి వాటికి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చెయ్యండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి రాహు గారి యొక్క స్థితి సంచారం చాలా బాగుంది, గురువు గారి యొక్క స్థితి సంచారము చాలా బాగుంది. 2 గ్రహాలు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చే గ్రహాలే, మంచి స్థానాలే.
తృతీయ స్థానము సూపర్ డూపర్ గా మీకు ధైర్య సాహసాలను ఇస్తోంది. ఇక సప్తమ స్థానం సరే వ్యాపారాలు బాగుంటాయి. రాజకీయంగా పలుకుబడి మీకు ఉపయోగపడుతుంది. అలాగే ప్రజా సమూహాల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలు ఇంకా కుదరలేదే అని చూస్తున్నటువంటి వారికి అవి దగ్గరకు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. మంచి మంచి ఆలోచనలు వస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనము పెరుగుతుంది. స్థిర చరాస్తుల వృద్ధి జరుగుతుంది. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. దగ్గరి ప్రయాణాల్లో లాభిస్తాయి. కాబట్టి ఏదైనా ముఖ్యమైన పనులు పడ్డట్టయితే ఖచ్చితంగా ఆ పనుల మీద మీరు ఉండండి. విజయం చేకూరుతుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. ఇంకా మీరు ఇంకా బాగుండాలి అనుకుంటే, ఇంకా మాకు ఆ విషయం బాగుండాలి, ఈ విషయం బాగుండాలి అనుకుంటే గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. 2 రోజుల క్రితం జరిగినటువంటి గ్రహణము కూడా కుంభరాశిలో ఏర్పడి ఉన్నందువల్ల మీకు అది తృతీయ స్థానం అవడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. మీరు అనేక విధాలుగా ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడమే కాదు, ప్రణాళికలు సిద్ధం చేసుకోవడమే కాదు, ఆ ప్రణాళికలను అనుసరించి చేసేటటువంటి ఆ ప్రవర్తన ఏదైతే ఉందో అదంతా మీకు విజయాన్ని సిద్ధింపజేస్తోంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క సంచార ఫలితము కూడా మీకు విలువైన వస్తువుల్ని మీ పరం చేస్తోంది. అది మీరు కొనుగోలు చేసుకోవచ్చు, ఎక్కడైనా బహుమతుల రూపంలో తీసుకోవచ్చు. ఏ విధంగా అయినా మీకు విలువైన వస్తువులు వస్తాయి. ఒక్కొక్కసారి అది వరకు పోగొట్టుకున్నటువంటి చెయ్యి జారినటువంటి వస్తువులు కూడా తిరిగి ఇప్పుడు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వివిధ రకాల వ్యాపారాలు చేయడానికి మీరు అందుకు సిద్ధంగా ఉన్నట్లయితే అనుకూలంగానే ఉంది అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. పితృవర్గ రీత్యా కొద్ది జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళండి. ఇక ఉద్యోగ జీవితంలో ఇప్పుడే మార్పులు వద్దు, ఖచ్చితంగా మారిపోవాలి ఇంకో దానిలోకి అనేవాళ్ళు కొద్దిగా వేచి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గురుబలం అత్యద్భుతంగా ఉన్న కారణం చేత దైవ కార్యక్రమాలు చేస్తారు. అలాగే దైవభక్తిని పెంపొందించుకుంటారు. పూజా పునస్కారాలు చేస్తారు. యజ్ఞయాగాదులు చేస్తారు. అన్ని విధాలా కూడా మీకు దైవం యొక్క గుర్తింపు, ప్రత్యేకత, ఆ విశిష్టత ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా అర్థమవుతూ ఉంటాయి. దైవం ఇంత గొప్పవాడా అని చెప్పి మీరు భావిస్తూ ఉంటారు. బాగా దైవానికి ఆకర్షితులవుతారు, ఆచరిస్తారు. మరిన్ని గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, గురు సేవ చేయండి. ఇంకా ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది, అభివృద్ధి కూడా బాగుంటుంది. శుభం. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారము, అలాగే చంద్రుని యొక్క సంచారము చాలా చాలా బాగున్నాయి. మిగతా ఏ గ్రహాల అనుకూలత అసలు బాలేదు అని చెప్పి అది బాలేదు, ఇది బాలేదు అని చెప్పేదానికన్నా పరిహారాలు చేసుకోండి, మానసికంగా బాగుంటుంది అని చెప్పడం చాలా చాలా మంచిది. ఎప్పుడైతే మీరు అనుకూలమైనటువంటి పరిస్థితిని పొందాలి అనుకుంటున్నారో తప్పనిసరిగా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. మీ ఇష్టదేవతారాధన చేయండి. మీ ఇంటి ఎలవెల్పు చేయండి. వ్యాపారంలో ఏ పెట్టుబడులు పెట్టవద్దు. జీవిత భాగస్వామితో కలహించవద్దు. అలాగే ఇరుగు పొరుగు వారితో కూడా జాగ్రత్తలు సూచించబడుతూ ఉన్నాయి. దగ్గరి బంధువులు రాకపోకలు బాగున్నాయి. ప్రయాణాలు బాగున్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. కోర్టు విషయాలు కూడా ఏమైనా ఉన్నట్టయితే కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లలో కేసులు, భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు, ఇంకా వేరే ఏదైనా తగాదాలు, ఇలాంటివి ఏమన్నా తగాదాలు, లాలూచీలు ఉన్నట్టయితే కూడా అవి కొంచెం ఇప్పుడు సడలుతున్నాయి. ఇప్పటి వరకు చాలా స్ట్రిక్ట్ గా జరుగుతూ ఉన్నవి ఇప్పుడు కొంచెం సడలేటటువంటి దిశగా ఉన్నాయి. కాబట్టి అతి త్వరలోనే మీకు మంచి రోజులు వస్తాయి అనేటటువంటి ఆశాభావనతో ఉండండి. గురుబలాన్ని పెంచుకోండి. గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. గురువు ఆలయాలకు వెళ్ళండి. ఆశ్రమాలకు వెళ్ళండి. మీకు సద్గురువులు ఉన్నట్టయితే వారి యొక్క సేవ చెయ్యండి. వారి ఆశీర్వాదాలు తీసుకోండి. మానసిక ప్రశాంతతతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. కుంభరాశి వారికి కుటుంబం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఏదైనా రుణభారాలు కొంచెం ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. పూర్వం మీకు ధనము ఇవ్వవలసి ఉన్న వాళ్ళు కూడా ఇవ్వకుండా కొంచెం సతాయిస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా తగ్గేటట్టుగా కనిపిస్తోంది. ఈ విషయంలో అతి జాగ్రత్తగా ఉండండి. ఎక్కడా కూడా కయ్యానికి కాలు దువ్వేటట్టుగా ఉండద్దు.
అలా అని తుంపి వేసినట్టుగాను మాట్లాడద్దు, అలా అని అసలు ఏమీ మాట్లాడకుండాను ఉండద్దు. ఏది చేసినా కష్టమే. కాబట్టి కొంచెం ఓర్పు కలిగి ఏ అంశాలు జరుగుతున్నా, ఏ విషయాలు మీకు సంభాషణలోకి వస్తున్నా వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాము అని కొంచెం దాట వేయడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. 2 రోజుల క్రితమే మీ రాశిలోనే గ్రహణం ఏర్పడి ఉన్న కారణంగా చంద్రగ్రహణ ప్రభావం మీ మీద అనారోగ్య రూపకంగా చూపించవచ్చు, ధనము రూపకంగా చూపించవచ్చు, ఏదైనా నష్టం వచ్చేయడానికి అవకాశం ఉంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు లేకపోవచ్చు, మాతృవర్గ రీత్యా కూడా అనుకూలత లేకపోవచ్చు, స్థిరచర ఆస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలేవి సఫలీకృతం కాకపోవచ్చు, కోర్టు విషయాలు మిమ్మల్ని బాధించవచ్చు, ఏ రకమైన ఇబ్బంది అయినా మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం కనిపిస్తోంది. ఓర్పు కలిగి ఉండండి. అతి త్వరలోనే అంటే మరి ఒక 2 రోజుల్లోనే కుజగ్రహం యొక్క సంచారం మారిపోతూ ఉన్న కారణం చేత కొంచెం ఈ కోర్టు విషయాలు కానీ లేదా ఇంకేదైనా తగాదాలు, ఇంకేదైనా కేసులు అలాంటి విషయాలు కానీ కొంచెం మీకు అనుకూలత చెందేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ప్రతి అంశంలోనూ జాగ్రత్తగా ఉండండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కుంభరాశి వారికి గురుబలం చాలా చాలా బాగుంది. పంచమ స్థానంలో గురువుగారు ఉండి నవమ దృష్టి చూస్తూ ఉన్న కారణం చేత మీకు అనుకున్న దానికన్నా ఎక్కువగా భగవంతుడి సహాయం దొరుకుతుంది. కాబట్టి మీరు ఏ చిన్న కష్టం వచ్చినా అది భగవంతుడికి చెప్పుకోండి. ఆయన యొక్క సహాయ సహకారాలు కావాలి అని చెప్పి భగవంతుని ముందర ప్రార్థించండి. మీకు అతి శీఘ్రంగా మంచి పరిష్కారాలు దొరుకుతూ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనునిత్యము దైవనామస్మరణ మిమ్మల్ని సర్వదా కాపాడుతుంది. శుభం. మీనరాశి. మీనరాశిలో చంద్ర శనులు సంచరిస్తూ ఉన్నారు. అలాగే రాశి మీద కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇది చాలా చెప్పదగ్గ జాగ్రత్తలుగా ఉండాలి, చెప్పదగ్గ సూచన. శని గారితో కలిసినటువంటి చంద్రుడు చాలా చాలా ఒత్తిడిని పెంచుతారు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు కలుగుతున్నాయి. ఇక్కడ శని గారు చంద్రుడితో కలిసి ఉండడం ఒకటే అయితే కుజ చంద్రుల యొక్క పరస్పరమైనటువంటి దృష్టి ఫలితము, శని చంద్రుల కలయిక ఫలితము, కుజ శనుల పరస్పర దృష్టి ఫలితము, అలాగే చంద్ర కుజుల పరస్పర దృష్టి ఫలితము. ఈ మూడిటి గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది. ఒకటి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటూ ఉన్నది అని చెప్పుకుంటున్నాము. రెండవది వ్యాపారంలో కూడా ఎక్కువగా ఒత్తిళ్లు ఉండే అవకాశం ఉంది. అలాగే మానసిక వేదన ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇక పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు గాని, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి బుధ కేతువులు గాని చాలా బాగున్నారు కదా అనుకోవడానికి వీల్లేదు. ఇక్కడ బలంగా వ్యయస్థానంలో రాహు బాలేదు, రాశి చక్రంలో శనిగారు బాలేదు, అలాగే చతుర్థంలో గురువుగారు బాలేదు, సప్తమంలో కుజుడు బాలేదు. 4 గ్రహాల పూర్తి వ్యతిరేకత ఉంటూ రాశిలోనే శనిగారు అలాగే సప్తమంలో కుజుని యొక్క పరస్పర దృష్టులు బాలేదు. ఇవన్నీ కూడా మీకు మానసిక ఒత్తిడిని పెంచుతాయి. అన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉంటూ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.